గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ఇక్కడ ఉన్నటువంటి డేట్ గుర్తుపెట్టుకోండి, 30th June 2021. ఎందుకు చెప్తున్నాను అంటే మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు 5,000 నుంచి 7,000కి పెరగబోతుంది. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్, ఈవెన్ హిస్టరీ కోర్సు, మీరు ఎకానమీ కన్సిడర్ చేస్తే ఎకానమీ కోర్సు, లేకపోతే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కన్సిడర్ చేస్తే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, లేకపోతే ఏ సబ్జెక్ట్ వైజ్ మీరు కోర్స్ మీరు తీసుకోవాలన్నా 5,000 నుంచి 7,000కి మీకు ఫీజు పెరగడం అనేది జరుగుతుంది. సో అన్ని కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఒక మాన్స్టర్ అని చెప్పి అందరూ భావిస్తారు. సో మీరు జాయిన్ అయిన తర్వాత సరిగ్గా 6 months టైం, 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు అప్పగిస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. మీరు నేర్చుకోవడమే కాకుండా మీరు నేర్చుకునే స్థాయి ఎలా ఉంటుందంటే 10 మందికి మీరు చెప్పేంత స్థాయిలో కూడా ఉంటారు. యూ కెన్ ఈజీలీ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఈవెన్ హిస్టరీ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. శాంపుల్ వీడియోస్ చూడండి, నేను కథల రూపంలో చెప్తాను. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి తాలూకా నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా మీకు హిస్టరీ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఆలోచించి వైజ్ డెసిషన్ తీసుకోండి. ఎకానమీ ఫీజు కూడా 7,000 అవబోతుంది. సురేష్ సార్ నీట్గా అరటిపండు వచ్చినట్టు చెప్తారు. సో ఈవెన్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఫీజు కూడా పెరగబోతుంది. సో ప్రతి ఒక్క కోర్సు ఫీజు పెరగబోతుంది. ఆలోచించి వైజ్ డెసిషన్ తీసుకోండి. అండ్ ఈవెన్ మన ఫ్లాగ్షిప్ కోర్స్ అయినటువంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు కూడా 5,000 మీకు పెరగబోతుంది. 5,000 రూపాయలు మీకు పెరగబోతుంది. అర్థమైందా? సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సు బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు ఏం రాదు అని కన్సిడర్ చేసుకునే ఫ్యాకల్టీ అని చెప్పడం అనేది జరుగుతుంది. వెరీ బేసిక్స్ నుంచి మీకు మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంది. ఎంత చిన్న డౌట్ అడిగినా ఓపిక్గా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్తారు. మీకు అర్థమయ్యేంత వరకు చెప్తారు. ఒక మంచి నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుందమ్మా. నన్ను నమ్మండి, మళ్ళీ చెప్తున్నాను. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఓకేనా? రైట్. సో మరి ఈరోజు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ డీలిమిటేషన్ మీద దాన్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అన్న. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మా. ప్రైమ్ మినిస్టర్ మన తాలూకా నరేంద్ర మోడీ గారు హీ రీటరేటెడ్ హిస్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఫాస్టరింగ్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని తన ప్రభుత్వం యొక్క ఆశయం ఏదైతే ఉంటుందో దాన్ని మరొక్కసారి బల్లగుద్ది చెప్పడం అనేది జరిగింది. డ్యూరింగ్ హిస్ మీటింగ్ విత్ 14 లీడర్స్ ఆఫ్ 8 మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్. సో ఈయన రీసెంట్గా అంటే మొన్న మన జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి 8 పొలిటికల్ పార్టీస్కి చెందిన 14 లీడర్స్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీట్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే వాళ్ళ కోఆపరేషన్ కావాలి ఇన్ కంప్లీటింగ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఫర్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ద యూనియన్ టెరిటరీ. బీజేపీ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు కండక్ట్ జనరల్ ఎలక్షన్స్ అండి యూనియన్ టెరిటరీలో, దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో జనరల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. కానీ జనరల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసేటటువంటి ముందే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో చెప్తాను. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. వాట్ యూ మీన్ బై డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని చెప్పి మనం మాట్లాడదాం ఈరోజు. ఓకేనా? డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయాలి. ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయాలి అంటే ఈ నాయకుల కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో కోఆపరేషన్ అనేది ఉండాలి అని చెప్పి వీళ్ళని మీట్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో వన్స్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు జనరల్ ఎలక్షన్స్. ఇంతకీ ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే, ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? చూడండి అమ్మా. మొదట వాట్ ఈజ్ డీలిమిటేషన్? ద లిటరల్ మీనింగ్ ఆఫ్ డీలిమిటేషన్ ఈజ్ ఫిక్సింగ్ బౌండరీస్. బౌండరీస్ని ఫిక్స్ చేయడాన్ని డీలిమిటేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ మన పర్స్పెక్టివ్లో డీలిమిటేషన్ అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. Delimitation is the act of redrawing boundaries of an assembly or Lok Sabha seat to represent changes in the population over time. మారుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ నియోజకవర్గాలను కానీ లోక్సభ నియోజకవర్గాలను కానీ రీడ్రా చేయడం ఏదైతే ఉంటుందో, మళ్ళీ తిరిగి రాయడం ఏదైతే ఉంటుందో దాన్ని డీలిమిటేషన్ అనడం అనేది జరుగుతుంది. మారుతున్నటువంటి జనాభా అన్నాం, జనాభా పెరగచ్చు తగ్గొచ్చు, దానికి దృష్టిలో పెట్టుకొని రీడ్రా చేయడం అనేది జరుగుతుంది. నియోజకవర్గాల్ని రీడ్రా చేస్తారు. సో ఎందుకు చేస్తారో కూడా నేను చెప్తాను, వినండి. దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ క్యారీ అవుట్ బై ఎ డీలిమిటేషన్ కమిషన్
హూజ్ ఆర్డర్స్ హ్యావ్ ద ఫోర్స్ ఆఫ్ లా అండ్ కెనాట్ బి క్వశ్చన్ బిఫోర్ ఎనీ కోర్ట్. సో ఈ డీలిమిటేషన్ ఆ బౌండరీస్ ఎవరికి ఇస్తారంట, డీలిమిటేషన్ కమిషన్ అనేటటువంటిది ఇస్తుందంట. సో ఈ డీలిమిటేషన్ కమిషన్, ఈ కమిటీ అనేది ఏర్పడి మొత్తం ఈ తాలూకా జనాభాని దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు బౌండరీస్ని దృష్టిలో పెట్టుకొని గిరిగిస్తుంది కదా, దానికి సంబంధించినటువంటి ఒక ఆర్డర్ ఇస్తుంది. ఈ ఆర్డర్, వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది చట్టానికి ఎటువంటి, లాకి ఎటువంటి ఫోర్స్ ఉంటుందో, లాకి ఎటువంటి బలం ఉంటుందో ఆర్డర్కి కూడా అలాంటి బలమే ఉంటుంది. అండ్ ఈ విధంగా డీలిమిట్ చేశారు ఎందుకు, ఈ విధంగా గిరెందుకు గీశారు, ఆ విధంగా ఎందుకు గీయలేదని చెప్పి మీరు కోర్టుల్లో ప్రశ్నించడానికి కూడా వీలు లేదు. The objective is to redraw boundaries in a way so that population of all seats as far as practicable be the same throughout the state. సో మన దేశం మొత్తం ప్రతి ఒక్క సీట్కి ఏవైతే సీట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సీట్ అండర్లో సిగ్నిఫికెంట్ సేమ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ అనేది ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ద్వారా మాట్లాడుకుందాం చూడండి ఎందుకు ఇలా చెప్తున్నారు. సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీ 1 ఉందమ్మా, కాన్స్టిట్యున్సీ 2 ఉంది. సపోజ్ 10 సంవత్సరాల ముందు కాన్స్టిట్యున్సీ 1లో ఎంతమంది ఉన్నారు అంటే 1000 మంది ఉన్నారు అనుకోండి. సో కాన్స్టిట్యున్సీ 2లో 1000 మంది ఉన్నారు. 1000 మంది సభ్యులకి ఒక రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో ఒక రిప్రజెంటేటివ్, ఈ కాన్స్టిట్యున్సీ 1కు ఒక ఎంపీ ఉన్నారనుకోండి, కాన్స్టిట్యున్సీ 2కు ఒక ఎంపీ ఉన్నారనుకోండి. ఈ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీ పరిపాలన చేస్తున్నారు. ఇండియా బీయింగ్ ఏ రిపబ్లిక్ కాబట్టి పబ్లిక్ వాళ్ళ రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటారు. కాబట్టి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 1000 మెంబర్స్ ఎవరిని ఎన్నుకున్నారు, ఈ ఎంపీని ఎన్నుకున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న 1000 మెంబర్స్ ఎవరిని ఎన్నుకున్నారు, ఈ ఎంపీని ఎన్నుకోవడం అనేది జరిగింది. సపోజ్ జనాభా అనేది మారిపోయింది అనుకోండి ఇన్ కేసు. సో కాన్స్టిట్యున్సీ 1 10 సంవత్సరాలు తిరిగేలోపు కాన్స్టిట్యున్సీ 1 ప్రాస్పరస్గా ఎదిగిపోయింది. సపోజ్ 2000 మెంబర్స్ పెరిగిపోయారు అనుకుందాం. సో కాన్స్టిట్యున్సీ 2 ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యున్సీ 2లో విపరీతమైన కరువు కాటకాలు వచ్చాయి, ఫెమైన్స్ వచ్చాయి, దాంతోపాటు కరోనా వైరస్ లాంటి ఒక పాండమిక్ విపరీతంగా ప్రబలిపోయింది. సో అందుకోసం అని చెప్పి సపోజ్ ఈ కాన్స్టిట్యున్సీలో 800 మెంబర్స్కి తగ్గిపోయారు అనుకోండి, 1000 నుంచి 800 అయిపోయింది అనుకోండి. సో ఈ మారుతున్నటువంటి జనాభా దృష్ట్యా మరి ఏం చేయాలి, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది చేయాలి. ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చూద్దాం చూడండి. ఇప్పుడు 2000 మెంబర్స్కి ఒకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారా, 800 మెంబర్స్ కూడా ఒకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారా, అది సాధ్యపడుతుందా, అది జరుగుతుందా? ఎందుకంటే 2000 మెంబర్స్ కలిపి ఒక ఎంపీని ఎన్నుకుంటున్నారు, ఇక్కడ 800 మెంబర్స్ని కలిపి ఒక ఎంపీని ఎన్నుకుంటారు. సో ఇక్కడ ఈ ఎంపీకి ఏం జరుగుతుంది, అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. హీ ఈజ్ రూలింగ్ ఓవర్ 2000 పీపుల్, హీ ఈజ్ రిప్రజెంటేటింగ్ 2000 పీపుల్ అండ్ దిస్ గా ఈజ్ రిప్రజెంటేటింగ్ ఓన్లీ 800 పీపుల్ కదా. సో 2000 మంది ఓటు అనేది 800 మంది ఓటుకు సమానం అవుతుంది. సో 1 ఓటుకి ఒకే వాల్యూ ఉంటుందా, ఉండట్లేదు. సో ఏం జరుగుతుంది, ఒక పొలిటికల్ పార్టీకి, ఈ ఎంపీ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ప్లస్ అవుతుంది, ఈ పొలిటికల్ పార్టీకి ప్లస్ అవ్వదు. సో మారుతున్నటువంటి జనాభా దృష్ట్యా ఏం చేయాలి, మళ్ళీ నియోజకవర్గాల్ని ఇది చేయాలి, రీఫ్రేమ్ చేయాలి. సో ఇప్పుడు కాన్స్టిట్యున్సీ 1 ఇప్పుడు ఏం చేయొచ్చు మనం చూడండి, 2800 ఉంది. సో ఈ కాన్స్టిట్యున్సీ 1 ఏదైతే ఉంటుందో దీని తాలూకా పరిధి తగ్గించేసి కాన్స్టిట్యున్సీ 2 ఏదైతే ఉంటుందో దాని యొక్క పరిధి పెంచామనుకోండి. సపోజ్ 2800లో వీళ్ళకి 1400 ఉన్నట్టు, ఈయనకి 1400 ఉన్నట్టు చేసామనుకోండి, సరిపోతుంది కదా, ఈక్వల్ ఓటు ఈక్వల్ వాల్యూ ఉంటుంది కదా, అదొకటి. లేకపోతే ఇంకొకటి ఏం చేయొచ్చు, కాన్స్టిట్యున్సీ 1 కాన్స్టిట్యున్సీ 2 మధ్యలో ఇంకొక కాన్స్టిట్యున్సీని రీఫ్రేమ్ చేయొచ్చు. మొదటి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉంటుందో దీనికి తక్కువ మంది, సగం మెంబర్స్ మాత్రమే, అంటే సపోజ్ 2800 కదా, సో 900 మెంబర్స్. కాన్స్టిట్యున్సీ 3కి 900, కాన్స్టిట్యున్సీ 2కి 900, 930 అనుకోండి, 930 మొత్తం 2790 అవుతుంది కదా. సో ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే డీలిమిటేషన్ ప్రాసెస్ ద్వారా ఏమవచ్చు, ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యున్సీ అయినా యాడ్ అవ్వచ్చు, లేకపోతే ఉన్న కాన్స్టిట్యున్సీస్ యొక్క బౌండరీస్ అయినా మారచ్చు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అసైడ్ ఫ్రమ్ చేంజింగ్ ద లిమిట్స్ ఆఫ్ ఎ కాన్స్టిట్యున్సీ ద ప్రాసెస్ మే రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఏ స్టేట్. సో ఏం జరుగుతుంది, కాన్స్టిట్యున్సీ యొక్క లిమిట్స్ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ కేసులో ఏం చేస్తాం, కాన్స్టిట్యున్సీ 1 యొక్క లిమిట్ తగ్గించేసాం, కాన్స్టిట్యున్సీ 2 యొక్క లిమిట్ అనేది పెంచాం. ఎందుకు, జనాభా మారుతున్నటువంటి జనాభాకు తగినట్టుగా నియోజకవర్గం అనేది ఉండాలి కాబట్టి, కాన్స్టిట్యున్సీ ఉండాలి కాబట్టి. ద ప్రాసెస్ అదొకటి జరుగుతుంది. దాంతోపాటు ద ప్రాసెస్ మే ఆల్సో రిజల్ట్ టు చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద స్టేట్. కొన్నిసార్లు స్టేట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా మారచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు కాన్స్టిట్యున్సీ 3ని కూడా యాడ్ చేయొచ్చు, అర్థమైందా. సో నెంబర్ ఆఫ్ సీట్స్ ఏమైనాయి, 2 ఉండేవి అక్కడ పెరిగాయి కదా, 3 అయ్యాయి కదా. సో ఆ విధంగా అయినా చేయొచ్చు. ఇలా కాన్స్టిట్యున్సీని రీడ్రా చేయడమే, బౌండరీస్ని రీడ్రా చేయడమే డీలిమిటేషన్ అని చెప్పి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. మీకు బేసిక్ ఐడియా అనేది రావడం అనేది జరిగిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, దెన్ వై దిస్ డీలిమిటేషన్, ఈ డీలిమిటేషన్ అనేది ఎందుకు చేస్తున్నారు, ఎందుకు కారణం ఏంటి. ఇప్పుడు ఆల్రెడీ రీజన్ చెప్పాను, మళ్ళీ ఇక్కడ వర్డ్స్లో చూద్దాం.
టు ప్రొవైడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ఈక్వల్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎ పాపులేషన్. సో ఈక్వల్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్ ఈక్వల్ రిప్రజెంటేషన్ 1000 మెంబర్స్ కలిపి ఎంతమంది రిప్రజెంటేటివ్స్ని అయితే ఎన్నుకుంటున్నారో ఇంకొక 1000 మెంబర్స్ పాపులేషన్ కూడా అంతే రిప్రజెంటేషన్ ఎన్నుకుంటారు. 2000 మంది ఒకరిని ఎన్నుకొని 800 మందిని ఒకరిని ఎన్నుకొని అలా జరగకూడదు. ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈక్వల్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ ఈక్వల్ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడం అనేది జరగాలి. అందుకోసమని ఫెయిర్ డివిజన్ ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా సో దట్ వన్ పొలిటికల్ పార్టీ డజంట్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్ ఇన్ ఎలక్షన్. ఒక జాగ్రఫికల్ ఏరియా ఏదైతే ఉంటుందో అది ఫెయిర్గా డివిజన్ అవ్వాలి. ఒక పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి అన్నెసరీ అడ్వాంటేజ్ అనేది ఉండకూడదు ఇన్ ఎన్ ఎలక్షన్. ఒక ఎలక్షన్లో అన్ని పొలిటికల్ పార్టీస్కి ఈక్వల్గా అడ్వాంటేజ్ అనేది ఉంటేనే తప్ప, ఈక్వల్గా పరిస్థితులు అనేవి అనుకూలిస్తేనే తప్ప డెమోక్రసీ అనేది అప్హెల్డ్ అవ్వడం అనేది జరగదు, ప్రజాస్వామ్యం అనేది అవ్వదు. ఒక పొలిటికల్ పార్టీ, ఒక సింగిల్ పొలిటికల్ పార్టీకి అడ్వాంటేజ్ అనేది ఉండకూడదు, ఒక సింగిల్ పొలిటికల్ పార్టీకి డిసడ్వాంటేజ్ అనేది ఉండకూడదు. అందుకోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం. టు ఆల్సో ద ప్రిన్సిపల్ ఆఫ్ 1 vote 1 value. ఇక్కడ మనం ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, 2000 మెంబర్స్ కలిపి ఒక మెంబర్ని ఎన్నుకుంటే 800 కలిపి ఒక మెంబర్ని ఎన్నుకుంటున్నారు. 2000 ఓట్లు ఒకడికి వేస్తే, అంటే 2000 ఓట్లు కలిపి ఒక వ్యక్తిని ఎన్నుకుంటే 800 ఓట్లు కలిపి ఒక వ్యక్తిని ఎన్నుకుంటాయి. అంటే ప్రతి ఒక్క ఓటుకి దేశం మొత్తం ఒకే తాలూకు ఇది ఉందా, ఒకే తాలూకా వాల్యూ ఉందా? లేదు. అంతే కదా, ఇక్కడ లేదు. ఎందుకంటే 2000 మెంబర్స్ ఒకరిని ఎన్నుకుంటే ఇక్కడ 800 మెంబర్స్ ఒకరిని ఎన్నుకుంటున్నారు, లేదు కదా. సో అందుకే 1 vote 1 value. ఒక ఓటు ఎక్కడ మీరు చూసుకున్న దేశవ్యాప్తంగా ఒక ఓటుకి 1 వాల్యూ అనేది, సింగిల్ వాల్యూ అనేది ఉండడం కోసం, వాల్యూ అనేది మారకూడదు. అందుకోసం కూడా ఈ డీలిమిటేషన్ అనేది చేపట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. దెన్ హౌ డీలిమిటేషన్ ఈస్ క్యారీడ్ అవుట్, $1 million క్వశ్చన్. డీలిమిటేషన్ అనేది ఎలా చేస్తారు? సో మొదట కొన్ని ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అండర్ ఆర్టికల్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, ద పార్లమెంట్ ఎనాక్ట్స్ ఎ డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్. సో ప్రతిసారి జనాభా లెక్కలు అయిన తర్వాత, ఇప్పుడు సపోజ్ 2011 సెన్సస్ అయింది, 2011 సెన్సస్ తర్వాత ఏం జరగడం అనేది జరుగుతుంది, పార్లమెంట్ ఒక డీలిమిటేషన్ యాక్ట్ అనేది, ఒక చట్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. చేయాలని ఎవరు చెప్తారు? ఆర్టికల్ 82 చెప్తుంది. అండర్ ఆర్టికల్ 170 ఇప్పుడు ఏం చెప్తుంది, స్టేట్ అసెంబ్లీస్ ఆల్సో గెట్ డివైడ్ ఇంటూ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ యాజ్ పర్ డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్ ఎవ్రీ సెన్సస్. ఈవెన్ స్టేట్ అసెంబ్లీ కూడా సెన్సస్ తర్వాత డీలిమిటేషన్, వాళ్ళ డీలిమిటేషన్ చట్టాలు ఏవైతే ఉంటాయో అవి చేయడం అనేది జరుగుతుంది. వన్స్ ద యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్, ఒకసారి ఆ చట్టం ఎన్ఫోర్స్ అయిన తర్వాత ద యూనియన్ గవర్నమెంట్ సెట్స్ అప్ ఏ డీలిమిటేషన్ కమిషన్. సో ఆ డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది సెటప్ చేస్తుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుంది, వాట్ ఈజ్ ఇట్స్ ఎక్సర్సైజ్, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యారీ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. డీలిమిటేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు చేస్తారు? డీలిమిటేషన్ కమిషన్ అనేది చేస్తుంది. ద ఫస్ట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వాజ్ క్యారీడ్ అవుట్ బై ద ప్రెసిడెంట్ with the help of election commission in 1950 to 1951. మొదట డీలిమిటేషన్ ఫస్ట్ ఎవర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా ఎవరు క్యారీ అవుట్ చేశారు? ప్రెసిడెంట్. అండ్ దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఎవరి తాలూకు హెల్ప్తో, ఎలక్షన్ కమిషన్ తాలూకు హెల్ప్తో 1951లో చేయడం అనేది జరిగింది. ద డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1952. 1952లో డీలిమిటేషన్ చట్టం ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరిగింది. సో డీలిమిటేషన్ చట్టం తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది సెటప్ చేశారు. 1952లో డీలిమిటేషన్ కమిషన్ తర్వాత 1952లో డీలిమిటేషన్ కమిషన్ తర్వాత 1963లో డీలిమిటేషన్ కమిషన్, 1973లో అండ్ 2002లో డీలిమిటేషన్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో కమిషన్ సెటప్ చేయడం అనేది జరిగింది. ఏ యాక్ట్స్ ప్రకారం 1951లో చేసినటువంటి డీలిమిటేషన్ యాక్ట్, 1962లో డీలిమిటేషన్ యాక్ట్, 1972లో డీలిమిటేషన్ యాక్ట్, 2002లో డీలిమిటేషన్ యాక్ట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డీలిమిటేషన్ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేసిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. There was no delimitation after 1981 and 1991 census. సో 1981, 1991 జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయలేదు. సిన్స్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద పాపులేషన్లో సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది రాలేదు కాబట్టి. అర్థమైందా? సో డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇలా చేయడం అనేది జరుగుతుంది. దీస్ 2 ఆర్టికల్స్ ఆర్ రిలేటెడ్ టు డీలిమిటేషన్ ప్రాసెస్, ఆర్టికల్ 82 అండ్ ఆర్టికల్ 170 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ ద డీలిమిటేషన్ కమిషన్. డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా ఏర్పాటైనటువంటి డీలిమిటేషన్ కమిషన్ గురించి మాట్లాడదాం. చూడండి. ద డీలిమిటేషన్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరండి అపాయింట్ చేస్తారు? భారత రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వర్క్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.
దిస్ డీలిమిటేషన్ కమిషన్ని అపాయింట్ చేయడానికి ప్రెసిడెంట్ ఎవరితో కాంటాక్ట్ అవుతారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో క్లోజ్గా చర్చ గట్రా డెలిబరేషన్స్ గట్రా జరిపి ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ యొక్క కంపోజిషన్ చూడండి. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఫస్ట్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి. దాంతోపాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తప్పకుండా ఉండాలి. అండ్ రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉండాలి. సో రాష్ట్రాల తాలూకు ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్లో మెంబర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్? టు డిటర్మైన్ ద నెంబర్ అండ్ బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ టు మేక్ పాపులేషన్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ నియర్లీ ఈక్వల్. సో మొదట ఏంటి? సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయడం. సో కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉంటాయో బౌండరీస్ని రీడ్రా చేయడం అండ్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఒక రాష్ట్రంలో కానీ కంట్రీలో కానీ ఎన్ని ఉండాలి అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని డిసైడ్ చేయడం. ఎందుకు? టు మేక్ పాపులేషన్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ నియర్లీ ఈక్వల్. ప్రతి నియోజకవర్గానికి రిప్రజెంట్ చేస్తూ ఈక్వల్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ అనేది ఉండాలి అనేటటువంటి ఎయిమ్తో. టు ఐడెంటిఫై సీట్స్ రిజర్వ్డ్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ సీట్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వ్ చేయాలి. వెన్ ఎవర్ దేర్ పాపులేషన్ ఈజ్ రిలేటివ్లీ లార్జ్. ఒకవేళ ఆ కాన్స్టిట్యుయెన్సీలో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క పాపులేషన్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఆ సీట్ ఎవరికి కేటాయించాలి? మన తాలూకా ఎస్సీ అండ్ ఎస్టీ మెంబర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే కేటాయించాలి. ఆ విషయాన్ని కూడా వీళ్ళు చెప్తారు. అంటే డిసైడింగ్ అపాన్ ఎస్సీ అండ్ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఎవరు తీసుకుంటారు? డీలిమిటేషన్ కమిషన్ చూసుకుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ ద ఒపీనియన్ ఆఫ్ ద మెజారిటీ ప్రివైల్స్. సో ఒకవేళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందనుకోండి, డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో కొంతమంది బౌండరీస్ ఇలా డ్రా చేయాలి, కొంతమంది ఇలా డ్రా చేయకూడదు అని అంటున్నారు అనుకోండి. సపోజ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మెంబర్స్ మధ్య ఏం జరుగుతుంది? మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెసిషన్ మాత్రమే ప్రివైల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంది దేన్ని కోరుకుంటున్నారో వాళ్ళ డెసిషన్ మాత్రమే ప్రివైల్ అవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీలిమిటేషన్ కమిషన్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పర్స్పెక్టివ్లోకి వద్దాం. హౌ ఆఫెన్ హ్యాస్ డీలిమిటేషన్ బీన్ క్యారీడ్ అవుట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్? జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుందో చూడండి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీకు చాలా చాలా ఇంపార్టెంట్. డీలిమిటేషన్ ఎక్సర్సైజెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే, యాజ్ ఫార్ as the delimitation exercise in Jammu and Kashmir is concerned, in the past have been slightly different from those in the rest of the country because of the region's special status. మన జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఉంది. ఆ స్పెషల్ స్టేటస్ దేనివల్ల వస్తుంది? ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 370 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 35A ఏదైతే ఉంటుందో 35A కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రెండు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఆర్టికల్స్ ఏమిస్తున్నాయి? స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాయి. ఎవరికి ఇస్తున్నాయి? జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇస్తున్నాయి. సో 2019 ఆగస్టు 5వ తారీఖున ఏం జరగడం అనేది జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? మన తాలూకు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ అనేది లాగేసుకుంది. బై అబ్రిగేటింగ్ దీస్ టూ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35 ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్గా కొట్టిపడేసి. అర్థమైందా? సో వీటి కొట్టిపడేసి ఏం చేసింది? రీజియన్ యొక్క స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో లాగేసుకుంది. రీజియన్కి స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు అంటే 2019 ముందు డీలిమిటేషన్ ఎక్సైజ్ ఒకలా ఉండేది. 2019 తర్వాత ఆర్టికల్ 370 35A అబ్రిగేట్ చేసిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఎక్సైజ్లో మార్పులు అనేవి వచ్చాయని చెప్తున్నారు అన్నమాట. అంటిల్ దెన్ డీలిమిటేషన్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే 2019 వరకు ఎలా ఉండేదో చెప్తున్నారు చూడండి. లోక్సభలో జమ్మూ అండ్ కాశ్మీర్కి లోక్సభ సీట్స్ యొక్క డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. లోక్సభ యొక్క డీలిమిటేషన్ ఎక్సైజ్ మాత్రం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం ప్రకారం జరగడం అనేది జరిగిందమ్మా. బట్ ద డీలిమిటేషన్ ఆఫ్ ద స్టేట్స్ అసెంబ్లీ రాష్ట్రాల యొక్క డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో రీడ్రాయింగ్ బౌండరీస్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీ సీట్స్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ గవర్న్డ్ బై ద జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ కంటూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ఆఫ్ 1957. జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్గా ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ఆఫ్ 1957 ప్రకారం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది జరిగేది. వాళ్ళకంటూ సెపరేట్ డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగేది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో లోక్సభలో జమ్మూ అండ్ కాశ్మీర్లో లోక్సభ సీట్స్ యొక్క డీలిమిటేషన్ కాన్స్టిట్యున్సీస్ యొక్క డీలిమిటేషన్ మాత్రం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అసెంబ్లీ సీట్స్ యొక్క డీలిమిటేషన్ ప్రకారం ఎలా అయింది? జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ఆఫ్ 1957 ప్రకారం జరగడం అనేది జరిగింది నాన్న. అర్థమైందా? నెక్స్ట్ చూడండి.
assembly seats in Jammu and Kashmir was delimited in 1963, 1973 and 1995. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ సీట్స్ యొక్క డీలిమిటేషన్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం, వాళ్ళ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం జరుగుతుందని చెప్పుకున్నామా. అది ఎప్పుడెప్పుడు జరిగింది? ప్రీవియస్లీ 1963, 1973, 1995లో జరగడం అనేది జరిగింది. ద లాస్ట్ ఎక్సర్సైజ్ వాజ్ కండక్టెడ్ బై ద జస్టిస్ కేకే గుప్తా, రిటైర్డ్ జస్టిస్ కేకే గుప్తా కమిషన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారని చెప్పుకున్నామా. సో ఆయన మనకి కేకే గుప్తా ఎవరైతే ఉన్నారో ఆయన లీడర్షిప్లో ఈ కమిషన్ అనేది ఏర్పాటైంది. వెన్ ద స్టేట్ వాజ్ అండర్ ప్రెసిడెంట్ రూల్ అండ్ వాజ్ బేస్డ్ ఇన్ ద 1981 సెన్సస్. 1981 సెన్సస్ ప్రకారం సో ఈ కమిషన్ ఏదైతే ఉంటుందో ఈ కమిషన్ అనేది రీడ్రా చేయడం అనేది జరిగింది. విచ్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ద స్టేట్ ఎలక్షన్స్ ఇన్ 1996. 1996లో వాళ్ళు రీడ్రా చేసినటువంటి బౌండరీస్ ప్రకారం 1996లో ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. దేనిలోని? జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లోని. దెర్ వాజ్ నో సెన్సస్ ఇన్ ద స్టేట్ ఇన్ 1991. 1991లో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో సెన్సస్ అనేది కండక్ట్ చేయాలి, జనాభా లెక్కలు అనేది కండక్ట్ చేయాలి. సో నో డీలిమిటేషన్ కమిషన్ వాజ్ సెటప్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ ద 2001 సెన్సస్ యాజ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ పాస్డ్ ఏ లా పుట్టింగ్ ఏ ఫ్రీజ్ ఆన్ ద ఫ్రెష్ డీలిమిటేషన్ ఆఫ్ సీట్స్ అంటిల్ 2026. సో 1991లో సెన్సస్ అనేది కండక్ట్ చేయకపోవడం వల్ల డీలిమిటేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 2001 తర్వాత కూడా డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో అది జరగలేదు. ఎక్కడ జరగలేదు? ఎక్సైజ్ ఎక్కడ జరగలేదు? జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఎందుకు? జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ డీలిమిటేషన్, ఫ్రెష్ డీలిమిటేషన్ అనేది 2026 వరకు చేయకూడదు అనేటటువంటి ఒక చట్టాన్ని ఏర్పాటు చేయడం అనేది, చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అందుకోసం అని చెప్పి డీలిమిటేషన్ ఎక్సైజ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఫ్రీజ్ వాజ్ అప్హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్. ఈ ఫ్రీజ్ని సుప్రీం కోర్ట్ కూడా అప్హెల్డ్ చేసింది. ద జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఎట్ ద టైమ్ హ్యాడ్ 87 సీట్స్, 46 ఇన్ కాశ్మీర్, 37 ఇన్ జమ్మూ అండ్ 4 ఇన్ లడాక్. అప్పుడు లాస్ట్ టైం మనకి ఎప్పుడైతే కేకే గుప్తా కమిషన్ అనేది డీలిమిటేషన్ ఎక్సైజ్ చేయడం అనేది జరిగిందో ఆఫ్టర్ 1981 సెన్సస్ తర్వాత, అప్పుడు మొత్తం 87 సీట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్కి. 46 కాశ్మీర్కి, 37 జమ్మూకి అండ్ 4 లడాక్కి. లడాక్ ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది కదా, వేరే యూనియన్ టెరిటరీ, సెపరేట్ యూనియన్ టెరిటరీ అయిపోవడం అనేది జరిగింది. ఆఫ్టర్ 2019లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 అబ్రిగేట్ చేసి సో ఏం చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్ దీన్ని బైఫర్కేట్ చేయడం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీగా డివైడ్ చేయడం అనేది జరిగింది. 24 మోర్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి 24 మోర్ సీట్స్ అనేవి రిజర్వ్ చేయడం అనేది జరిగింది. కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇప్పుడు ఎవరు అండర్లో ఉంది? పాకిస్తాన్ అండర్లో ఉండడం అనేది జరిగింది కాబట్టి అక్కడ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయట్లేదు. ద ఫ్రీజ్ సమ్ పొలిటికల్ పార్టీస్ ఆర్గ్యూ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ఈక్విటీ ఫర్ జమ్మూ రీజియన్. జమ్మూ రీజియన్లో ఇన్ఈక్విటీ అనేది ఇదవ్వడం అనేది జరిగింది. బికాజ్ జమ్మూ రీజియన్ ఏదైతే ఉంటుందో జమ్మూ రీజియన్లో పాపులేషన్ ఎక్కువ, బట్ జమ్మూ రీజియన్లో ఉన్నటువంటి సీట్స్ తక్కువ అయిపోయినాయి అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో జమ్మూ రీజియన్లో పాపులేషన్ ఎలా అయితే ఉందో దానికి తగినట్టుగా సీట్స్ అనేవి ఉండాలి. దెర్ ఈజ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఉంది. మారుతున్నటువంటి పాపులేషన్ దృష్ట్యా కదా డీలిమిటేషన్ అనేది చేస్తాం. సో జమ్మూలో మనకి ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సైజ్ ఏదైతే ఉంటుందో అది జరగాలి, ఫ్రీజ్ అనేది జరగడం తప్పు అని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ ఇన్ఈక్విటీ అని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరుగుతుంది. దెన్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అగైన్? సో దిస్ పర్టిక్యులర్ డీలిమిటేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఆఫ్టర్ ద అబ్రిగేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ ఇన్ 2019, 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ని అబ్రిగేట్ చేసి స్పెషల్ స్టేటస్ని లాగేసుకున్నారు కదా. దాని తర్వాత డీలిమిటేషన్ ఆఫ్ లోక్సభ అండ్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ద న్యూలీ క్రియేటెడ్ యూనియన్ టెరిటరీ వుడ్ బి యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనకి ఏం జరగడం అనేది జరుగుతుంది? అది తీసేసిన తర్వాత ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సైజ్ అనేది మనకి ఏం జరగడం అనేది జరిగింది? జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019 ఏదైతే ఉంటుందో ఇది పార్లమెంట్ ఎనాక్ట్ చేసిందా, ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏం జరగడం అనేది జరుగుతుంది? 2019 ఈ యాక్ట్ ప్రకారం దానిలో ఉన్నటువంటి సెక్షన్ 5 పార్ట్ 5 ఏదైతే ఉంటుందో ఇది ఏం చెప్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎక్సైజ్ అనేది ఇక నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం ప్రకారం జరగడం అనేది జరుగుతుంది అని చెప్తుంది. సో ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్ ప్రాసెస్ ఏం జరుగుతుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతుంది. అందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అపోజ్డ్గా ఉండడం అనేది జరిగింది. సో వాళ్ళు డీలిమిటేషన్ ప్రాసెస్కి అగ్రీ చేస్తే దాని అర్థం ఏంటి? ఈ తాలూకు జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా అగ్రీ చేస్తున్నట్టే, అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అగ్రీ చేస్తున్నట్టే, ఒప్పుకుంటున్నట్టే, అంతే కదా. సో అందుకే వాళ్ళు ఎగ్నెస్ట్గా ఉండడం అనేది జరిగింది. On March 6th, 2020, the government set up the Delimitation Commission headed by the retired Supreme Court Judge Ranjan Prakash Desai. Ranjan Prakash Desai కమిటీ ఏదైతే ఉంటుందో దాని డీలిమిటేషన్ కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరు? మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్. విచ్ వాజ్ టాస్క్డ్ విత్ వైండింగ్ అప్ డీలిమిటేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ఇయర్. ఒక సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేయండి అని చెప్పి ఈ కమిషన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మ.
As per the Jammu and Kashmir reorganization bill, the number of assembly seats in Jammu and Kashmir would increase from 107 to 114, which is expected to benefit the Jammu region. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటటువంటి అసెంబ్లీ సీట్స్ని 107 ప్రజెంట్ ఉంటే దాన్ని 114 ఏదైతే ఉంటుందో 114కి పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. ఇట్ ఈజ్ అలాంగ్ విత్ పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో కలిసి. ఓన్లీ మన ఇండియన్ కంట్రోల్ దానిలో ఉంటే మీరు మొత్తం 87లో ఇప్పుడు లడాక్ ఎంత 4, లడాక్ 4 ఎలిమినేట్ అయిపోయింది. లడాక్ వేరేగా ఉంది కదా ఇప్పుడు. సో 83 సీట్స్ ప్రజెంట్ ఉన్నట్టు. 83 సీట్స్ ఎంతకు పట్టుకెళ్దాం అనుకుంటున్నారు, 90కి పట్టుకెళ్దాం అనుకుంటున్నారు. 7 సీట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో కలిపితే 107, అర్థమైందా? సో అది కలిపి చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. సో మొత్తం 114 సీట్స్కి పెంచుతామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు విచ్ సెన్సస్ 2011 సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం దీన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. బట్ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రం దీనికి ఎగనెస్ట్. ఎందుకు ఎగనెస్ట్? వీళ్ళు దానికి ఒప్పుకుంటే దేనికి ఒప్పుకున్నట్టు? ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒప్పుకున్నట్టు, వాళ్ళ రాజ్యాంగానికి ఒప్పుకున్నట్టు కాదు కదా. సో దిస్ పర్టికులర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019కి ఓకే చెప్పేసినట్టు ఇండైరెక్ట్గా. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో వాళ్ళని ఒప్పించడానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, సో ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లీడర్స్ అందరినీ ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. అక్కడికి ఢిల్లీకి ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. దీని గురించి మాట్లాడాను. ముఖ్యంగా ఫేమస్ గుప్కార్ ఎలియన్స్ అంటాం. నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో గుప్కార్ ఎలియన్స్ గురించి కూడా మాట్లాడాను. గుప్కార్ డిక్లరేషన్ ద్వారా ఏర్పడినటువంటి పార్టీలకు అతీతంగా పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జమ్మూ అండ్ కాశ్మీర్ పొలిటికల్ లీడర్స్ అందరూ సో రిస్టోరింగ్ ఆఫ్ ఒరిజినల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పాత స్టేటస్ని రిస్టోర్ చేయడానికి చేయాలనే లక్ష్యంతో గుప్కార్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎలియన్స్గా ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఈ లీడర్స్ అందరినీ ప్రైమ్ మినిస్టర్ గారు కలవడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీలిమిటేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? మళ్ళీ ఇంకొక ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్తో మళ్ళీ కలుస్తాను. చక్కగా నా మాట నమ్మండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మీకు చాలా కష్టం మా కరెంట్ అఫైర్స్ ఈజీ అనుకుంటారు. ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ కరెంట్ అఫైర్స్. డీటెయిల్డ్గా ఇలా నేర్చుకోండి కరెంట్ అఫైర్స్ మన అమ్మ భాషలో, తెలుగు భాషలో. నేను మీకోసమే చెప్తున్నాను. జస్ట్ 5,000 మాత్రమే ఇప్పుడు ఫీజు. సో 7,000 అవ్వబోతుంది 1వ తారీఖు నుంచి. సో మనకు పర్లేదులే, మనం నేర్చేసుకుంటాంలే అని మీరు అనుకుంటారు. బట్ చాలా కష్టం. విత్ మెనీ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి కరెంట్ అఫైర్స్కి. సో ఏ రిసోర్సెస్కి స్టిక్ అవ్వాలి, ఒక స్ట్రాటజీ అనేది లేకపోవడం, ఎలా పడితే అలా ప్రిపేర్ అవ్వడం కూడా కష్టం. సో అందుకే కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. చాలా లైవ్ మనకి ఎవ్రీడే డైలీ టెస్ట్లనే ఉంటాయి. అండ్ దాంతోపాటు వీక్లీ టెస్ట్లు ఏవైతే ఉంటాయి వీక్లీ టెస్ట్లనే ఉంటాయి. కాంప్రహెన్సివ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. హిందూలో కవర్ అవ్వనివి మీకు డిటిఈ కానీ, డౌన్ టు ఎర్త్ కానీ, లేకపోతే మీకు ఇండియన్ ఎక్స్ప్లెయిన్ ఆర్టికల్స్ని ఎలాగూ చేస్తూ ఉంటాను. లేకపోతే మీరు అదర్ గార్డియన్ నుంచి కానీ, లేకపోతే ఎనీ అదర్ పిఐబి నుంచి కానీ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకు లైవ్ క్లాస్ ఎవ్రీడే లైవ్ క్లాస్ జరుగుతుంది. ఇట్లా ఆ టైంకి కూడా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ మీరు ఏది ఇబ్బంది పడినా, ఎకానమీ కానీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కానీ, హిస్టరీ కానీ, ఇవన్నీ మేమే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి చక్కగా తీసుకోండి. 5,000 7,000 అవుతుంది కదా, ఈ లోపే జాయిన్ అవ్వండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మళ్ళీ ఇంకొక ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్తో కలుద్దాం. బాయ్ అమ్మా.